మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లున్నారు. ముఖ్యమంత్రితో పాటుగా రాజ్యసభ సభ్యులు కేశవరావు సైతం హస్తిని వెళ్లున్నారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో పార్టీలు చేరనున్నారు. ఈ రోజు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకొనున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు కేబినెట్ విస్తరణపై అధిష్టానంతో సీఎం రేవంత్ చర్చిస్తారని తెలుస్తోంది. ఇక కొత్తగా జరిగే కేబినెట్ విస్తరణలో 6 కొత్త వారికి మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇందులో 2 బీసీ, 2 ఓసీ, 1 మైనార్టీ, 1 ఎస్టీకి మంత్రి పదవి దక్కనుందని సమాచారం. మరోవైపు ఈ నెల 23 నుంచి బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర జరుగుతున్న. నాగేంద్ర, ఢిల్లీలో సీఎం రేవంత్ షెడ్యూల్ ఎలా ఉండబోతోంది? ఈ కేబినెట్ విస్తరణకు సంబంధించి ప్రధానంగా ఎవరెవరికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది? థ్యాంక్ యూ సతీష్. మరి కాసేపట్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన చేపట్టబోతున్నారు. ముఖ్యంగా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ అనేటటువంటి పేరుతో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలంతటినీ కూడా పార్టీ కండవ కప్పుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం దానిలో భాగంగానే ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళబోతున్నారు. మధ్యాహ్నం తర్వాత కేశవరావు ప్రస్తుతం బీఆర్ఎస్లో ఉన్నటువంటి కేశవరావు ప్రస్తుతం మరి కాసేపట్లో ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఢిల్లీ కేంద్రంగా ఏఐసీసీ అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ చేరికలను వేగవంతం చేస్తూనే మరొకవైపు క్యాబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి అంశం పైన కూడా అధిష్టాన పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ శ్రావణ మాసం ఆషాఢం లోపే క్యాబినెట్ విస్తరణ జరగాలనేటటువంటి ఆలోచనలో కూడా ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే ఒకవైపు గవర్నర్తో భేటీ అయినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఈరోజు ఢిల్లీ వెళ్ళిన తర్వాత కేశవరావు జాయినింగ్ అయిన తర్వాత అధిష్టాన పెద్దలతో క్యాబినెట్ విస్తరణకు సంబంధించి మరొక 6 క్యాబినెట్లోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ 6 ఎవరెవరిని క్యాబినెట్లోకి తీసుకోవాలన్న దానిపైన ప్రధానంగా అధిష్టాన పెద్దలతో చర్చించి ఒక ఫైనల్ లిస్ట్ని రెడీ చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకొని ఇప్పటికే దాదాపు ఒక లిస్టు రెడీ అయింది. ఆ లిస్టులో ప్రధానంగా బీసీలకు సంబంధించి 1 అదేవిధంగా ఓసీలకు సంబంధించి మరొక 2తో పాటు ఎస్టీ, అదేవిధంగా మరొక వైపు ఎస్సీకి సంబంధించి ఈ 6 నియోజకవర్గం ఎస్టీతో పాటు మరొక వైపు మైనార్టీ నుంచి ఈ 6 సంబంధించినటువంటి మంత్రులు ఈ 4 సామాజిక వర్గాల నుంచి కన్ఫర్మ్ చేయాలనేటటువంటి ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. ప్రస్తుతం వారందరి పేర్లను కూడా ఈరోజు ఢిల్లీ వెళ్ళిన తర్వాత అధిష్టాన పెద్దలతో చర్చించిన తర్వాత ఫైనల్ చేసేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి సతీష్. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.